హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫైజా బ్యూటీ క్రీమ్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ వచ్చేసరికి మనీ బ్యాక్ గ్యారంటీతో అయితే వస్తుంది. అంటే మనం ఈ క్రీమ్ ని యూజ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అనేది లేకుంటే మాత్రం వీళ్ళు మన డబ్బులు మనకు రిటర్న్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఇక్కడైతే క్లియర్ అయితే చెప్పారు. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ వచ్చేసరికి నేను 10 days పైగా అయితే యూజ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ క్రీమ్ ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు, యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అదే విధంగా ఈ క్రీమ్ వాళ్ళు మనల్ని ఏ విధంగా చీట్ చేస్తున్నారని చెప్పి ఈ వీడియోలో చాలా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫైజా బ్యూటీ క్రీమ్ యొక్క కాటన్ ప్యాకింగ్ అయితే చూడొచ్చు. మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్యాకింగ్ మీద ఎక్కువగా వీళ్ళ లోగోస్ అయితే యాడ్ అయితే చేశారు. ఎందుకు ఈ విధంగా చేశారంటే ఇందులో చాలా వరకు ఫేక్ క్రీమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా లోగోస్ అయితే యాడ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే చూడొచ్చు మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అదే విధంగా ఈ క్రీమ్ ఒరిజినల్ కాదా, ఒరిజినల్ క్రీమా లేకపోతే కాదా అని చెప్పి తెలుసుకోవడానికి పైన ఒక నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్ కి అయితే మనం మెసేజ్ చేస్తే మనకైతే తెలిసిపోతుంది ఈ క్రీమ్ ఒరిజినల్ కాదా అని చెప్పి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అయితే చూడొచ్చు పూణే బ్రదర్స్ అని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అంటే వీళ్ళు ఈ క్రీమ్ ని పూణే బ్రదర్స్ అనే వాళ్ళు తయారైతే చేశారు. ఈ క్రీమ్ వచ్చరికి ఇది ఒక పాకిస్తాన్ క్రీమ్, ఇది ఇండియన్ క్రీమ్ అయితే కాదు. అదే విధంగా ఈ క్రీమ్ 25 grams ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. కాకపోతే వీళ్ళు ఈ కాటన్ ప్యాకింగ్ మీద ఎక్కడ ఈ క్రీమ్ ప్రైస్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. అదే విధంగా మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పారు కదా, కానీ ఈ క్రీమ్ ని ఏ విధంగా రిటర్న్ చేయాలనేది కూడా వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ మీషోలో అయితే మనకి 200 నుంచి 500 మధ్యలో అయితే దొరుకుతుంది. నేను కింద లింక్ అయితే ఇస్తాను, మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ చూసినట్టయితే ఇంకా వీళ్ళకి సంబంధించిన క్రీమ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సైడ్ చూసినట్టయితే మనకు వీళ్ళ ట్రేడ్ నెంబర్ అయితే ఇచ్చారు. అదే విధంగా ఈ క్రీమ్ కి అవార్డ్స్ వచ్చాయని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2013, అదే విధంగా కస్టమర్ ఐకాన్ అవార్డ్ 2013 లో వచ్చాయని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ ని యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. రిమూవ్ పింపుల్స్, వ్రింకల్స్, స్పాట్స్ అని చెప్పి ఈ క్రీమ్ ని యూజ్ చేసే ఫేస్ మీద ముడతలున్నా, పింపుల్స్ ఉన్నా, స్పాట్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి అని చెప్పి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు ఈ క్రీమ్ లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి ఏమైతే మనం అయితే చూద్దాం. లోన్జీడ్ వాటర్, ఆల్కహాల్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ, విటమిన్ B3, సిట్రిక్ యాసిడ్, ఆల్ఫా ఆర్బుటిన్, జింక్ ఆక్సైడ్, న్యాచురల్ వ్యాక్స్, పెట్రోలియం జెలీ, వైట్ ఆయిల్, కోజిక్ యాసిడ్, న్యాచురల్ కలర్స్, ఫ్రేగ్రెన్స్ యూజ్ అయితే చేశారు. ఇక్కడ ఈ క్రీమ్ లో వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్. అదేవిధంగా మనకి కింద చూస్తే కాపీరైట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎందుకంటే ఇంకా ఏ క్రీమ్ లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేయకుండా, అంటే వీళ్ళ ఫార్ములా అనేది యూజ్ చేయకుండా వీళ్ళు ఇక్కడ కింద కాపీరైట్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ టోటల్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి మీరు ఇక్కడ చాలా క్లియర్ గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేసి లోపల క్రీమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ బాక్స్ అయితే చూడొచ్చు. మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ ఒక పాంప్లెట్ కూడా అయితే ఇచ్చారు. అంటే వీళ్ళ ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఈ పాంప్లెట్ లో చాలా క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ అయితే చూడొచ్చు. క్రీమ్ పైన ఒక ప్యాకింగ్ అయితే ఉంది, ఇక్కడ కవర్ ప్యాకింగ్ మీరైతే చూడొచ్చు. నేను ఆల్రెడీ క్రీమ్ ని 10 days పైగా యూజ్ అయితే చేశాను కాబట్టి దీన్ని అయితే రిమూవ్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ అయితే చూడొచ్చు. చూడడానికి వైట్ కలర్ ప్యాకింగ్ లో ఈ విధంగా అయితే ఉంది. దీనిపైన ఫైజా బ్యూటీ క్రీమ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల క్రీమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్రీమ్ అయితే చూడొచ్చు. చూడడానికి వైట్ కలర్ లో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఒక ఫౌండేషన్ లాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ చూడొచ్చు. టోటల్ వైట్ కలర్ లో ఉంది. ఈ క్రీమ్ ని తీసుకొని ఈ విధంగా అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ ని ఓన్లీ నైట్ టైం మాత్రమే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్రీమ్ ని అప్లై చేసే ముందు ఫేస్ ని క్లీన్ గా వాష్ చేసుకొని అప్పుడు ఈ క్రీమ్ ని అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మార్నింగ్ లేచి మనం ఫేస్ వాష్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ వాళ్ళు మనల్ని ఏ విధంగా చీట్ చేస్తున్నారు అనేది చెప్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్రీమ్ యొక్క వెనక బాక్స్ అయితే చూడొచ్చు మీరు చూడడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడండి. ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను వెనక బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్, ఇక్కడ క్రీమ్ అయితే చూడొచ్చు. క్రీమ్ అనేది ఎంత చిన్నదిగా అయితే ఉందో, ఇది ఒక 5 rupees లిబాన్ డబ్బా ఉంటుంది కదా, అంత మాత్రమే క్రీమ్ అనేది ఉంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ పైన ఈ క్యాప్ యాడ్ చేసి మనకి క్రీమ్ అనేది ఎక్కువగా ఉందని మాత్రమే చూపిస్తున్నాను. క్రీమ్ అనేది ఎక్కువగా అయితే లేదు. ఇక్కడ మీరు లోపల అయితే చూడొచ్చు. చాలా చిన్న బాక్స్ మాత్రమే ఇచ్చారు. పైన ప్యాకింగ్ మాత్రం చాలా పెద్దదిగా అయితే చేశారు. ఇక్కడ వీళ్ళైతే చూడొచ్చు ఎంతలా మనల్ని అయితే చీట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి 300 నుంచి 500 మధ్యలో అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ చూడొచ్చు మన క్రీమ్ అనేది ఎంత తక్కువగా అయితే ఇస్తున్నారు. ఇక్కడ పెద్ద ప్యాకింగ్ చేసి క్రీమ్ ని మాత్రమే చాలా చిన్నదిగా అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్రీమ్ యొక్క బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడదాం. నేను ఈ క్రీమ్ ని 10 days పైగా అయితే యూజ్ అయితే చేశాను. ఈ క్రీమ్ మీద నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ అనేది మనకి కంటిన్యూగా 1 week యూజ్ చేస్తే మన ఫేస్ మీద రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఫేస్ మీద ఉన్న నల్లటి మచ్చలు కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, యాక్నే కానివ్వండి, డార్క్ స్పాట్స్ ని టోటల్ గా రిమూవ్ చేసి మీ స్కిన్ టోన్ ను చాలా ఫేర్ గా చేస్తుంది. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫేర్ గా అయితే చేస్తుంది.
చేస్తుంది. అంటే ఒక 5 టోన్స్ 5గా అయితే ఈ క్రీమ్ అయితే ఫెయిర్ అయితే చేస్తుంది. ఈ క్రీమ్ ని కంటిన్యూగా యూజ్ చేస్తే మాత్రం. ఫ్రెండ్స్ ఈ క్రీమ్ 10 డేస్ యూజ్ చేసిన తర్వాత చాలా వరకు అయితే షాక్ అయిపోయాను, ఏంటి ఈ క్రీమ్ ఇంత విధంగా వర్క్ అవుతుందని చెప్పి. ఫ్రెండ్స్ ఈ క్రీమ్ అనేది మన స్కిన్ టోన్ ని అంత తెల్లగా అయితే చేస్తుంది. మీకు మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మార్నింగ్ టైం అయితే అంత తెల్లగా అయితే చేస్తుంది మన ఫేస్ ని. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఈ ఫైజా బ్యూటీ క్రీమ్ ని చాలా కంట్రీస్ లో బ్యాన్ కూడా చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి చాలా కాటన్ ప్యాకింగ్ మీద చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే చూపించారు. కాకపోతే వీళ్ళు ఈ క్రీమ్ లో చాలా వరకు డేంజరస్ స్టెరాయిడ్స్ ని యూజ్ చేస్తున్నారని చెప్పి చాలా కంట్రీస్ లో ఈ క్రీమ్ ని బ్యాన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్ ని ఎప్పుడు మనం అయితే యూజ్ అయితే చేయకూడదు. ఎందుకు యూజ్ చేయొద్దంటే స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ ని మనం యూజ్ చేస్తే మనకు స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఈ క్రీమ్ లో స్టెరాయిడ్స్ ని యూజ్ చేయడం వల్ల చాలా కంట్రీస్ లో ఈ క్రీమ్ ని బ్యాన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ పర్సనల్ గా నేను ఈ క్రీమ్ అయితే 10 డేస్ అయితే యూజ్ అయితే చేశాను. అది కూడా ఒక రివ్యూ ఇద్దామని చెప్పి నేనైతే యూజ్ అయితే చేశాను. 10 డేస్ లో ఈ క్రీమ్ రిజల్ట్ అనేవి చాలా మంచిగా అయితే ఉన్నాయి. కాకపోతే ఈ క్రీమ్ లో చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఈ క్రీమ్ ని కంటిన్యూ యూజ్ చేస్తే. ఎందుకంటే ఈ క్రీమ్ లో చాలా వరకు స్టెరాయిడ్స్ అయితే యూజ్ అయితే చేశారు. అందువల్ల ఈ క్రీమ్ అయితే మీరైతే యూజ్ అయితే చేయకూడదు. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకెవరైనా ఈ ఫైజా బ్యూటీ క్రీమ్ ని యూజ్ చేస్తుంటే మాత్రం వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఇందులో చాలా వరకు డేంజరస్ కెమికల్స్ అయితే యాడ్ అయితే చేశారు. ఈ క్రీమ్ ని ఇప్పుడు యూజ్ చేసిన రోజు స్కిన్ అనేది చాలా ఫెయిర్ గా బ్యూటీగా అయితే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనం ఈ క్రీమ్ ని యూజ్ చేయడం స్టాప్ చేస్తామో అప్పుడు మన ఫేస్ మీద చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా మీరు ఈ క్రీమ్ ని కంటిన్యూ యూజ్ చేస్తే మీకు స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ క్రీమ్ ని అయితే యూజ్ అయితే చేయకండి. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.